ఆ టీంని బిల్డ్ చేయగలిగితే తర్వాత మనకి ఇన్కమ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అందుకే ఆ టీంని బిల్డ్ చేయడం కోసం ఒక వినూత్నంగా ఒక ప్రయోగం అయితే చేస్తా ఉన్నాను. అది దయచేసి అదంతా రాసి పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నిన్న ఎవరైతే సీలింగ్ అయ్యారో ఆదివారం అయినప్పటికీ కూడా మన పీడిఎఫ్లో పబ్లిక్ హాలిడే అని ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా హాలిడేస్ కూడా పేమెంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాను. అయితే ఆదివారం నాటికి ఒక ఎగ్జామ్షన్ ఉంది. ఆదివారం మీరు విత్డ్రాలు పెట్టుకున్నాయి, ఆదివారం మ్యాక్సిమం చేస్తాను. ఏదైనా మిగిలిపోతే సోమవారం పేమెంట్స్తో పాటు చేస్తారనేది ఒక కమిట్మెంట్ ఉంది. అయినప్పటికీ కూడా నేను ఆదివారం అయినప్పుడు కూడా మొత్తం చేసేసాను. ఆ యొక్క పోస్ట్ పెట్టాను. దయచేసి అలాగే నిన్న సీలింగ్ అయిన వారు గౌర్నీలు షేక్ రహమ్ సార్ మదిరా చాలా వినూత్నంగా ఆయన ఎక్కడికక్కడ బ్యానర్స్ పెట్టారండి. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ ఎస్ఐ గారట, అంటే నిన్న చెప్పారు నాకు. వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, వారి యొక్క అమ్మగారు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ మిస్సెస్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఎవరి సర్కిల్ వాళ్ళకి చెప్పుకుంటా వెళ్తా ఉన్నారు. చాలా లీనమైపోయి వర్క్ చేస్తా ఉన్నారు. ఈ 10 రోజులు దసరా, ఈ 10 రోజులు కూడా ఇంకా బాగా చేయాలనే తీర్మానంతో నిన్నంతా ఫీల్డ్లోనే ఉన్నారు. అంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సీలింగ్లు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాత్రి గవర్నీలు ఈ సత్యవతి మేడం గారు మాట్లాడినట్టుగా భగవంతుడి మీద ఆధారపడుతూ ప్రయత్నం బలమైన ప్రయత్నం. ఆవిడంతే గతంలో చాలా నిరాశపడేవారు. నేను చెప్పేవాడిని, అమ్మ తల్లి అలా కాదురా, కంగారు పడకండమ్మా, నెట్వర్క్ సూత్రం చెప్తా ఉన్నా, మీరు నమ్మిన భగవంతుడి మీద ఆధారపడి పని చేయండి, అంతే, ప్రయత్నం చేయండి. ప్రయత్నంలో నిరాశపడద్దు. ప్రయత్నంలో నిరాశపడితే అది సైతానికి సాదృశ్యం. ఎవరైనా కావచ్చు. పనిలో ధైర్యంగా పని చేస్తే దేవుడికి సాదృశ్యం, అదే దేవుడైనా కావచ్చు. ఇదే మోటివేట్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఆవిడ మంచి పొజిషన్లో రాదు. అలాగే గౌరీ రెహమాన్ గారు కూడా చాలా తక్కువ సమయంలో సీలింగ్, హైయెస్ట్ సీలింగ్ దాటడానికి విశ్వ ప్రయత్నం, ఒక హెల్తీ కాంబినేషన్ తో పనిచేస్తా ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా అలా లీనమైపోయి పనిచేయండి. లీనమైపోయి పనిచేస్తే అద్భుతమైన స్థితిలోకి వెళ్తాం. అదేవిధంగా గవర్నీలు అంబటి రామకృష్ణ గారు నిన్న ఆదివారం కూడా సీలింగ్ అయ్యారు. అని యాక్చువల్ చెప్పాలంటే హెల్త్ ప్రాబ్లం అంటే జూముల్లో వేరే అనుకుంటారేమో, ఎప్పుడూ యాక్సిడెంట్ అయింది పాపం ఆయనకి. దాంతో తుంటి ప్రాబ్లంతో నడవలేకపోయి బెడ్ మీద ఉండే చేయాలి. విచిత్రమైన విషయం, ఎంటైర్ కంపెనీలో ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఇప్పుడు నడవలేని పరిస్థితి. ఈ మధ్య ఆపరేషన్ అయింది, మరి ఎవరన్నా కొద్దిగా 4 అడుగులు వేస్తున్నారేమో, కానీ బెడ్ మీద ఉండే పని చేస్తున్నారు ఆయన. తెలుసా అండి? బెడ్ మీద పనిచేసి ఆయనే ఈ రోజు ఆదివారం కూడా సీలింగ్ అవుతా ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి మనం అందరం. అంత కమిట్మెంట్ తో చేస్తున్న ఆయన నేను సీలింగ్ మొత్తం చాలా సీలింగ్లు అవుతా ఉన్నా. మిత్రులారా, నేను ఇప్పుడు మాట్లాడిన ఇద్దరు కూడా త్రిబుల్ డైమండ్స్. త్రిబుల్ డైమండ్లు 7 ఉన్నారు అక్కడ. మొట్టమొదటి త్రిబుల్ డైమండ్ అయితే మొట్టమొదటి అనే చెప్పాలి, ఎందుకంటే ఒకే రోజు 3 అయ్యారు. 3 అయినా కానీ చూడండి, 3 పరిగెడతా ఉంటే బిద్ది మీద ఎవరైతే కాలు పెడతారో వాళ్ళే విన్ అయినట్టు, గాలిలో ఉన్నవాళ్ళు ఊడిపోయినట్టు. అథ్లెటిక్స్ లో చూస్తున్నాం కదా టీవీలో అప్పుడప్పుడు. అలాగా ఫస్ట్ ప్లేస్ గవర్నీలు త్రిబుల్ డైమండ్. ఎంటైర్ కంపెనీలో ఒక గృహిణి పార్ట్ టైం చేస్తున్నప్పుడు త్రిబుల్ డైమండ్. చూడండి ఎంత సక్సెస్ ఉందో కంపెనీలో. రెండో ప్లేస్ వచ్చేమో గవర్నర్ రెహమాన్ సార్. మూడో ప్లేస్ వచ్చేమో గవర్నర్ నగేష్ రెడ్డి గారు. నాలుగో ప్లేస్ వచ్చేమో గవర్నర్ కృష్ణకుమారి గారు, వైఫ్ ఆఫ్ దండు రామరాజు సార్, రిటైర్డ్ ఎంఈఓ గారు, భీమవరం. ఐదో ప్లేస్ ఏమో గవర్నీలు తుమ్మల శ్రీలక్ష్మి గారు. ఆరో ప్లేస్ వచ్చి అంబటి రామకృష్ణ గారు, శ్రీకాకుళం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆయన. ఏడో ప్లేస్ వచ్చి గవర్నీలు ఎక్స్ నేవి శ్రీనివాసరావు గారు, విశాఖపట్నం గాజువాక. మీకు విశాఖపట్నం గాజువాకలో ఇద్దరు ఉన్నారు ఇప్పుడు త్రిబుల్ డైమండ్లు. ఇంకా మిగిలిన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, చేయమని కోరుకుంటూ. ఈ నెలాఖరికి ఇంకా 4-5 అయిపోతారు. చాలా సంతోషం. ఇప్పుడు మనం ఆఫర్లోకి వద్దాం. ఈ ఆఫర్ మాత్రం
చాలా వినూత్నంగా ఉంటుంది. చాలా వినూత్నంగా. అంటే నేను నాకున్న 25 సంవత్సరాల అనుభవంలో నెట్వర్క్ సూత్రానికి విరుద్ధంగా చేస్తా ఉన్నారు కొంతమంది. ఇదే జూమ్‌లో ఉన్నవారు. నెట్వర్క్ సూత్రం ఏంటంటేనండి, నేను అభివృద్ధి అయిన విధానం చెప్తా ఉన్నా. మనకు ఆదాయం కావాలి. అందులో అనుమానం లేదు. అట్ ది సేమ్ టైమ్ మన టీమ్‌లో ఉన్న వాళ్ళని నిలబెట్టుకుంటా రావాలి. మనకి బిల్డింగ్ కట్టాలని ఉంది. పిల్లర్స్ లేకుండా ఏం కడతాం బిల్డింగు? పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కడితే కూలిపోద్దది ఏదో ఒక రోజున. నెట్వర్క్‌లో ఎప్పుడు పిల్లర్స్ ఉండాలి. నేను అలాగే అభివృద్ధి అయినోడిని. అంటే పిల్లర్స్ అంటే వర్కింగ్ టీమ్ అన్నమాట. మనం ఎలాగైతే పని చేస్తా ఉన్నామో అలా వర్కింగ్ టీమ్‌ని మనం తయారు చేయాలి. అది నెట్వర్క్‌లో ఉన్న ప్రధానమైన సూత్రం అది. మన వర్కింగ్ అవర్స్‌ని పెంచుకోలేం. హైయెస్ట్ వర్కింగ్ అవర్స్ ఎవరైతే చేస్తా ఉన్నామో ఉదాహరణకి రెహమాన్ సార్‌ని తీసుకోండి. ఆయన రోజుకి నాకు తెలిసి 4 గంటలు, 5 గంటలు చేయగలుగుతారు. ఈ దసరా మూవ్‌మెంట్‌లో ఎక్కువ చేస్తారు. అది పక్కన పెట్టేయండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ టీచరు. దాన్ని వదులుకొని చేయలేను గదా! అలాగే వర్ధిని మేడం గారిని తీసుకోండి. ఆవిడ పార్ట్ టైమే. ఆయన పార్ట్ టైమే. కానీ ఫుల్ టైమర్స్‌ని తెచ్చుకున్నారు. ఫుల్ టైమర్స్ నిలబెట్టుకుంటా వెళ్తా ఉన్నారు. నిలబెట్టుకోవాలా? నిలబెట్టుకుంటే ఆళ్ళు నిలబడతారు. మనం నిలబడి ఉంటే పక్కోళ్ళు నిలబెట్టొచ్చని చెప్పారు చూసారా రాత్ర గౌరీలు వర్ధిని గారు. సేమ్ నిలబడాలి. మనం నిలబడాలి ఫస్ట్. యాకమనుస్తాం. ఎన్నో ఆఫర్‌లు వస్తా ఉన్నాయి ఆళ్ళకి. ఆయన వేరే దేంట్లోనూ ఐడీ లేకుండా యాకమనసుతో పని చేసుకుంటూ పోతా ఉన్నారు. అందుకే సక్సెస్. మిత్రులారా ఇప్పుడు పెట్టే ఆఫరు ఎలాగ పెట్టారంటే, మనం ఎంత సక్సెస్ అయ్యమన్నది కాదు. మన టీమ్‌ని సక్సెస్ చేయాల. పిల్లర్స్‌ని తయారు చేయాల. ఈ అక్టోబర్ నెలంతా వర్క్ అదే మంది. నా వర్క్, మీ వర్క్ ఏంటంటే పిల్లర్స్‌ని తయారు చేసుకోవాలి మనం. మన విజన్ ఏంటి? నెలకు 30,000 ప్యాకెట్లు అవ్వాలి. ఇప్పుడు మనం నెలకు 4-4,500 బిట్‌గెన్‌లో ఉన్నాం. అంటే అప్రాక్సిమేట్‌గా ఇంకా 8-9 రెట్లు పెరగాలి బిజినెస్. పెరగాలంటే పెరగదండి. పెరగాలి అంటే ఎందుకు పెరుగుద్ది? పెరగదది. ఇప్పుడున్న స్ట్రెంగ్త్‌కి 8 రెట్లు పెంచాల. అది నా ప్లాన్. అంటే అంతమంది లీడర్స్‌ని మనం నిలబెట్టుకోవాల. నిలబెట్టుకోవాలి అంటే ఒకటే చెప్తా ఉన్నా. మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని అందరిని డెవలప్ చేయలేం. గుర్తుపెట్టుకోండి. మనమేం దేవుళ్ళం కాదు. దేవుడే డెవలప్ చేయడు అందరిని. అందులో అనుమానం లేదు. దేవుడు కూడా చూస్తారు. కష్టపడి నేచరు ఆయనకు అనుకూలంగా ఆయన చెప్పిన పనులు మనం చేస్తా ఉంటే అంటే పేదలకు సాయం చేయండి, మంచిగా ఉండండి, హెల్ప్ చేయండి. ఈ సూత్రాలు పాటించుకున్న వాళ్ళు సరే కానూన్ డెవలప్ అయితే అది పక్కనెట్టండి. అది దాని గురించి నేను మాట్లాడదలుచుకోను. అది టెంపరరీ ఆ డెవలప్‌మెంట్. మనమేం దేవుళ్ళం కాదు. అందరిని డెవలప్ చేయలేం గానీ, మనల్ని నమ్మొచ్చిన వాళ్ళలో హార్డ్ వర్కర్‌ని మీరు ఎన్నుకోండి దయచేసి. టాప్ లీడర్స్ అందరికి చెప్తా ఉన్నా. అసలు ఈ రోజు మీరు ఈ ర్యాంకుల్లోకొచ్చారంటే డబుల్ డైమండ్‌లు అవ్వచ్చు, ట్రిపుల్ డైమండ్‌లు అవ్వచ్చు, సీలింగ్ హెచ్ఓర్స్ అవ్వచ్చు. మీ యొక్క అసోసియేట్స్ ఎవరో బాగా పనిచేస్తున్నారని అర్థం. మీకు మీరు పని చేస్తే అవ్వలా. మీకు మీరుగా పనిచేస్తే ఈ స్థాయిలోకి మీరు రాలేదు. ఈ స్థాయిలోకి మీరొచ్చారంటే, నేను ఈ స్థాయిలోకొచ్చానంటే, నాతో పాటు ఎవరు వర్క్ చేస్తున్నారు. ఎవరనేది ఐడెంటిఫై చేయగలరు. అది లీడర్ అంటే. నాకు కూడా చెప్పుకుంటూ మీకు చెప్తున్నా. ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేయట్లేదు. వర్క్ చేయనోళ్ళని వర్క్‌లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేయాలి. రాకపోతే వదిలిపెట్టాలా. రానోళ్ళ కోసం ఊరికే ఉండకూడదు అలాగా. ప్రయత్నాలైతే చేయాల. హలో అంటానే ఉండాల. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఎదరికెళ్తా. మీకు అర్థం అవ్వటం కోసం. ఒకాయన ఊబిలో పడిపోయారు పాపం. మనకి జాలి గుణం. జూమ్‌లో ఉన్న ఈ 70 ఎక్కువ మందికి. ఎళ్లి హ్యాండ్ ఇచ్చాం. అంటే హ్యాండ్ ఇవ్వటం అంటే మళ్ళీ నెగెటివ్ తీసుకో చెయ్యిచ్చాం. లాగటానికి. చెయ్యి పట్టుకున్నాడాయన. చెయ్యి పట్టుకున్నారు. ఊబిలోకెళ్ళిపోయానని చెయ్యి పట్టుకున్నారు. బానే ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా సున్నితమైన అంశం. ఇది గనక మీరు రాంగ్‌గా అర్థం చేసుకుంటే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. మంచిగా అర్థమైతే మంచిగా తీసుకుంటారు. పోనీ ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ చెప్తాను. మా అంబటి రామకృష్ణ గారు. నేను 15 సంవత్సరాల నుంచి నాకు ఆయనకి పరిచయం ఉంది. మంచి అనుబంధం ఉంది. ఆయన ఎగ్జాంపుల్ చెప్తా. రామకృష్ణ గారు బై బ్యాడ్ లక్ ఊబిలో పడిపోయారు.
అనుకోండి. అని పాజిటివ్గా తీసుకుంటారని ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నా. అంబటి రామకృష్ణ గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నా. వెళ్ళి చేయించాను పైకి లాగటం కోసం. ఆయన నా చెయ్యిని పట్టుకొని పైకి రావడానికి ట్రై చేయాలి, నా సపోర్ట్ తీసుకొని. అలా కాకుండా నన్ను లాగడానికి ట్రై చేస్తారు అనుకోండి ఆ భూమిలోకి. నేను చచ్చాను, ఆయన కూడా చచ్చిపోవాలనుకోని ఆయన లాగటం, ఆయన నేచర్ అది కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను, అందుకే పాజిటివ్ గా తీసుకున్నాను. నేను ఎలాగ చచ్చిపోతా ఉన్నానో ఈయన కూడా చంపేయాలని లాగటం ట్రై చేశారు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను లాగటానికి ప్రయత్నం చేయడానికి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ నా సపోర్ట్ తీసుకోకుండా నన్ను లాగడానికి ట్రై చేస్తారు అందులోకి. ఏం చేయాలా? వదిలిపెట్టేయాలి. వదిలేస్తే ఆయన చచ్చిపోతాడు, అందులో వాళ్ళు అయినా పర్లా, వదిలేయాలి అంతే. వదిలేసి మనం బతుకున్నాం అనుకోండి, మనం అటువంటి వాళ్ళు ఇంకో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనమాట. అది కాన్సెప్ట్. అలాగా నెట్వర్క్ లో కూడా వాళ్ళని డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి గౌరవ లీడర్ కి, టాప్ లీడర్స్ కి, అందుకే లీడర్ అందరికి చెప్తా ఉన్నా, వాళ్ళు భీష్మించుకొని కూర్చోంటారు కొంతమంది. వేరే నెట్వర్క్లు జేబులు పెట్టుకొని, పక్క జేబులో ఒకటి, ఈ జేబులో ఒకటి, పై జేబులో ఒకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు పక్కనెట్టండి, ఏక మనసుతో ఉన్న వాళ్ళు ఉంటారు, ఐడెంటిఫై చేయండి వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సపోర్ట్ అంటే రెండు పక్కలు ఎప్పుడు టీములు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి వేయకూడదు. ఎంత దగ్గర, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా రెండు పక్కల టీములు ఎప్పుడు వేయకూడదు. ఏదన్నా సపోర్ట్ అంటే మనకు వచ్చిన అదనంగా వచ్చిన ఒక సైడు మనకు కొంత, వాళ్ళది కూడా జీవితాంతం మీకు పవర్ నడుపుతారని ఎప్పుడు ఎవరికి ఇవ్వద్దు మాట. జీవితాంతం పవర్ ఇప్పుడు ఎవరికి ఇవ్వలేరు. అది జరిగే పని కాదు. ఇప్పుడన్నా వాళ్ళ అదృష్టం ఉంటే వెళ్తా ఉంటది, అది వేరే విషయం. అలాగా ఏదో ఒక సపోర్ట్ ఇచ్చుకుంటే వెళ్ళాలి, లేదా ఫీల్డ్ సపోర్ట్, లేదా వన్ సైడ్ సపోర్ట్. రెండోది ఐడెంటిఫై చేయాలి వాళ్ళలో వెలికి తీయాలి. మనం వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీయాలి. వాళ్ళు మనల్ని లూపులోకి లాగుతా ఉంటే వదిలిపెట్టాలి. కొంతమంది లాగుతారు, ఇక్కడ చెప్తారు, అది చెప్తారు, జాయిన్ చేస్తారు, ఇలాగ మళ్ళీ అత్యాశ పడుతుంది. ఇక్కడ 10 మంది గ్రూప్ వచ్చి 10 మంది చేస్తా ఉండేది, అడిగి ఏం చేస్తారంటే అదే 10 మంది ఇంకో కాన్సెప్ట్ చెప్తారు. మళ్ళీ వెళ్ళి ఆ 10 మంది ఏది చేయకుండా సర్కిల్ పడిపోతారు అంతే. వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, పబ్లిక్ ఫెయిల్ అయిపోతారు. అలా ఫెయిల్ చేసిన లీడర్లే నా దృష్టి లీడరే కాదు. ఆ లీడర్లు అంటారు, కానీ లీడర్ అంటే అది కాదండి. 10 మందిని డెవలప్ చేస్తూ డెవలప్ అయ్యే వ్యక్తే లీడర్ అంటే. లీడర్కి ఒక నిర్వచనం ఉంది. లీడర్ అంటే ఇద్దరు చేస్తే లీడర్ కాదు, ఆ ఇద్దరు అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి లీడర్. ఆ మోడల్లోని ఇప్పుడు ఇది డిజైన్ చేశాను, అనుభవంతో రంగరించి పెట్టా. దీన్ని కనుక కరెక్ట్ గా మీరు వర్క్ చేస్తే అన్ని అచీవ్ అవుతారు. అన్ని అంటే ఏదో ఒక ర్యాంక్. ఇప్పుడు మీకు చెప్తాను, పేపర్ పెన్ తీసుకోండి దయచేసి. ఇప్పుడు నేను చెప్పే ఆఫర్స్ ఏదైతే ఉన్నాయో ఇంటికి ఒకటి మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఒకవేళ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పటికి కూడా కానీ ఒకటే ఇవ్వగలుగుతాను. ఇవ్వలేని దాన్ని నేను అనౌన్స్ చేయను, నా నేచర్ అది. ఇది ఎక్స్ట్రా నేను పెట్టి ఓన్లీ అక్టోబర్ కోసమే, అంటే 2వ సంవత్సరంలో గడువు పెడుతున్న శుభ సందర్భంలో నేను పెడుతున్న ఆఫర్ ఇది. యాజ్ ఎ లీడర్ గా పెడుతున్న ఆఫర్ కనుక, యాజ్ ఎ కంపెనీ ఎండీగా నేను పెట్టలేను ఆఫర్లో. ఎందుకంటే కంపెనీ ఎండీ దగ్గర లో బడ్జెట్ ఇది. లో బడ్జెట్ అంటే 1600కి 50 రూపాయలు స్పాట్ ఇన్కమ్ ఇచ్చి, 20 రూపాయలు ఏమో ఈ పిన్ స్టాక్ పాయింట్ కి ఇచ్చి, లేకపోతే ట్రిపుల్ డైమండ్ అయితేనేమో 30 రూపాయలు పిన్ స్టాక్ పాయింట్ కి ఇచ్చి, రాయల్టీలకి ఏమో 100 రూపాయలు ఇచ్చి, మళ్ళీ 2 కేజీలు పంపడానికి ఏమో కొరియర్ ఛార్జెస్ పే చేసి, ఈ మధ్య కొరియర్ ఎక్స్ట్రా అయిందన్నా 30 రూపాయలు తీసుకున్నాను, కానీ మరి కొరియర్ ఛార్జెస్ చాలా అవుతాయండి. కాకపోతే కొరియర్ ఛార్జెస్ అనే పదం వాడాను కనుక క్లారిటీ ఒకటి చెప్తున్నా మీకు. దయచేసి అడ్రస్లు ఇచ్చుకునేటప్పుడు కొంతమంది రాంగ్ ఇస్తున్నారు. ఉదాహరణకి మొన్న జరిగింది ఏంటంటే, విశాఖపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళాలి ప్రోడక్ట్ మంది. 70, ఆ ఊరి పేరు గుర్తులేదు నాకు, 70. కానీ అక్కడ అడ్రస్ నాకు పంపించిన దాంట్లో విశాఖపట్నం పిన్ కోడ్ వేశారు. ఆ 70 కిలోమీటర్ల సరౌండింగ్ లో కూడా డిటిడిసి ఏదో ఉంటది అక్కడ. అది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అక్కడ. లేదా నన్ను అడగండి, సార్ పలానా ఏరియాకి ఐడెంటిఫై ఇది ఉందా లేదా అని అడగండి, తప్పులేదు, మేము చెప్తాం, ఇబ్బంది లేదు. కానీ మీరు ఇచ్చిన అడ్రస్కి మేము పంపించేసాం.
అది ఎక్కడికి దానికి రూట్ ఎక్కడి వరకు చూపించింది, పిన్ కోడ్ విశాఖపట్నం పిన్ కోడ్, అక్కడికి వచ్చి ఆగిపోయింది. అది అక్కడికి 70. మరి కస్టమర్కి ఇబ్బంది కదా పాపం. అలాంటివి జరిగినప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. నెగిటివ్లోకి వెళ్ళిపోతే మన బిజినెస్ పాడైపోయి. చూసుకోండి దయచేసి అడ్రస్లు పెట్టేటప్పుడు నియరెస్ట్, అక్కడ పిన్ కోడ్ అంటే నియరెస్ట్ డిటిడిసి పిన్ కోడ్ వేసుకోవాలి అడ్రస్ లో. నియరెస్ట్ అక్కడ వరకు వస్తుంది. టౌన్ అయితే గొడవ లేదు, ఇంటికి వెళ్ళిపోద్ది టౌన్ అయితే. అయితే ఒకసారి టౌన్ లో కూడా చిన్న ప్రాబ్లం ఉంది. అక్కడ డిటిడిసి లోపం ఉంది, అది మేము కంప్లైంట్ రేజ్ చేసాం. ఎలాగంటే టౌన్ లో కూడా మీరు వచ్చి పట్టుకెళ్ళండి అనే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏమన్నా అంటే కొద్దిగా స్మూత్ గా డీల్ చేయండి, స్మూత్ గా మాట్లాడండి. కొద్దిగా మరి అంటే కొన్నిసార్లు మన పక్కే న్యాయం ఉన్నా కానీ స్మూత్ గా మాట్లాడవలసి వస్తుంది పని అయిపోవడం కోసం. అంతే, నేను నా పరిధిలో నేను ప్రయత్నాలు చేస్తున్నా. అది దయచేసి ఆ అడ్రస్. రెండోది ఆల్టర్నేట్ నెంబర్ అని ఇమ్మని అడిగా. ఎందుకంటే 2 నెంబర్లు ఇచ్చుకోండి ప్రతి అడ్రస్ లో. టాప్ సీనియర్ నెంబర్ వేసుకోండి, అక్కడ కస్టమర్ నెంబర్ వేసుకోండి. ఒకవేళ కస్టమర్కి 2 నెంబర్లు ఉంటే 2 నెంబర్లు వేసుకోండి. అంటే ఒకసారి కస్టమర్లు ఉన్న ప్రాబ్లం చెప్పినా తప్పుగా అనుకోకండి. ఈ కొత్త నెంబర్ వచ్చేసరికి ఎత్తలేదు కొంతమంది. నేను అందరి గురించి అది ఈఎంఐలో ఏదో ప్రాబ్లం ఉంటది వాళ్ళకి. ఈ కొత్త నెంబర్లు ఎత్తపోతే మరి డిటిడిసి నెంబర్ కొత్త నెంబరే కదా, ఎత్తపోతే చేసి అంటే వదిలేస్తారు. వదిలేసి రిటర్న్ చేయటమో లేదా హోల్డ్ చేయటమో అవి ఉన్నాయి ప్రాబ్లమ్స్. అదే ఆల్టర్నేట్ నెంబర్ ఉందనుకోండి, టాప్ సీనియర్స్ నెంబర్ కూడా వేసుకోండి అందులో. అలాగని మీకేం రాదు, 2వ నెంబర్గా వేసుకోండి. వాళ్ళు ఫస్ట్ నెంబర్కే ట్రై చేస్తారు ఎవరు చేసినా సహజంగా. చేసిన తర్వాత అది ఎత్తకపోతే అప్పుడు మీకు చేస్తారు, మీరు ఎత్తుతారు ఆటోమేటిక్ గా. ఎందుకంటే మన సోనీ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఈఎంఐల ప్రాబ్లం ఉండదు కనుక అందుకే ఇబ్బందిలే. అది అక్కడ ప్రాబ్లం. అది కొంతమంది ఎత్తరు, కొత్త నెంబర్లు ఎత్తరట. మరి దేవి చిత్రం అర్థం కాదు. కొత్త నెంబర్లు ఎత్తరు, పాత నెంబర్లు ఎత్తరు ఉండదు. నాకు 22 సంవత్సరాల నుంచి ఇదే నెంబర్. కొత్త నెంబర్ అయితే ఇంక ఇష్టంగా ఎత్తుతాను. ఎందుకంటే ఏవో 10 అప్లికేషన్లు వేస్తారేమో ఒక ఆతృత ఉంటుంది కదా. పాత నెంబర్ అంటే కొత్త నెంబర్లే ఎత్తాలి, మరి అందరినీ ఎత్తాలి. రైట్, ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వద్దాం. ఇప్పుడు పేపర్ పెన్ తీసుకోండి. ఎవరైతే సోనీ ఇండియాలో గోల్డ్ ర్యాంక్ స్థాయిలో ఉన్నారు, అంటే గోల్డ్ ర్యాంక్ పోస్ట్ నేను చేయించాను చూసారా, వాళ్ళు నెల మొత్తం మీద, అక్టోబర్ నెల మొత్తం మీద 10 జతలు చేసుకుంటే 10 జతల డబ్బులు ఇస్తూ, 10 జతలు అండి ఇక్కడ. అంటే లెఫ్ట్ లో 11, రైట్ లో 10, లేదా రైట్ లో 11, లెఫ్ట్ లో 10, దాన్ని 11 జతలు అంటాం. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఫస్ట్ టైల్ అయిపోయింది కనుక అటు 10 ఇటు 10 చూసుకోండి జాగ్రత్తగా. 10 జతలు చేస్తే 2 కేజీలు గిఫ్ట్ వస్తుంది. 2 కేజీలు అంటే మీరు 1500 లెక్క. అంటే మీకు పేవుడితో పాటు 2 కేజీలు గిఫ్ట్ వస్తుంది. ఇది డెమో పెట్టుకుంటారా మీరు వాడుకుంటారా మీ ఇష్టం. కొరియర్ ఛార్జెస్ కూడా ఫ్రీతో పంపించడం జరుగుతుంది. అది అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే. మళ్ళీ సార్ 1వ తారీఖున వేసుకోవచ్చా అని అడగండి దయచేసి. ఇక్కడ సాఫ్ట్వేర్ లో చేయించుకున్నాను నేను. ఇక్కడ డిస్ప్లే అయిపోతా ఉంటది జతలు, ఎవరెవరు ఎన్ని జతలు చేస్తున్నారు. మరి అన్ని ఐడీలు కలిపి ఎక్కువ జతలు అది కాదు, అక్కడ ఒక ఐడీకే లెక్క. గుర్తుపెట్టుకోండి, ఈ లాజిక్ లో ఏమవుతుందంటే మీకు లెఫ్ట్ ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్లీ రైట్ అనమాట. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ లో చూసారు లేదో, ఒక ఐడికి 1 లింక్ తీసుకుంటే ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్ లోకి వెళ్ళిపోద్ది ఐడి. 2 లింక్ తీసుకుంటే 2 లింక్ అంటే బీ లింక్ అనమాట, అది ఎక్స్ట్రీమ్లీ రైట్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. అలాగే మన నమ్మొచ్చిన వాళ్ళకి సపోర్ట్ అవుతుంది. అది సాఫ్ట్వేర్ లో ఉంది. ఇది హెల్పింగ్ కాన్సెప్ట్. ఇది ఇప్పుడు జరుగుద్ది ఈ నెల. మీరు కంపల్సరీగా ఒక ఐడికే 10 జతలు అవ్వాలి. అది కూడా గోల్డ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి అయితే 2 కేజీలు వస్తాయి. కానీ మీరు ప్లాటినం లో ఉన్నారు చూడండి, ర్యాంకులు పెట్టే ప్లాటినం లో ఉంటే 20 జతలు. 20 జతలు అంటే వెరీ సింపుల్, ఏం లేదు. మీ మైండ్ అంతా ఎలా ఉండాలంటే లెఫ్ట్ లో ఒకరిని గోల్డ్ ఎలిజిబుల్ చేయండి, రైట్ లో ఒకరిని గోల్డ్ ఎలిజిబుల్ చేసుకోండి. అంటే 2 పిల్లర్స్ తయారు చేసుకుంటారు అక్టోబర్ నెలలో. ఆటోమేటిక్ గా మీకు 3 కేజీలు గిఫ్ట్ వస్తుంది. ఆ 20 జతలకు డబ్బులు వస్తాయి. ఇక్కడ అదే 20 జతలు మీరు ఒక్కలు చేయాలంటే అవదు. అది కూడా నేనే చెప్తున్నా. 20 జతలు మీరు ఒక్కలు చేయాలంటే కష్టం. అలా కాకుండా మిమ్మల్ని నమ్మొచ్చిన గ్రూప్ ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ లో రైట్ లో అటోకల్ని ఇటోకల్ని ఈ గిఫ్ట్ కి ఎలిజిబుల్ చేయండి. గోల్డ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, గోల్డ్ ర్యాంక్ లో మీ యొక్క అసోసియేట్స్ లేకుండా మీరు ఏ ప్లాటినం అవలా. మీరు ప్లాటినం అయ్యారంటేనే మీకు ఇంత టీం ఉంది. ఆ టీంలో 2 ఎన్నుకోండి, కనీసం 2
మిమ్మల్ని భూమిలోకి లాగేవాళ్ళు కాదు మీరు ఎన్నుకోవాల్సింది. మీ చెయ్యి పట్టుకొని పైకి వచ్చేవాళ్ళు ఎన్నుకోండి ఒక ఇద్దరిని. కొంతమంది ఊళ్ళో లాగే వాళ్ళు దొరుకుతారు మీకు. వాళ్ళు అది చేద్దామన్నా, ఇది చేద్దామన్నా, అది ఇంకా బాగుందన్న ఈ బ్యాచ్ ఉంటారు కొంతమంది. వాళ్ళకి పక్కనెట్టి ఈ ఏక మనసుతో ఉన్న వాళ్ళకి ఇద్దరిని పట్టుకోండి. లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని ఎలిజిబుల్ చేయండి. ఆ ఎలిజిబుల్ చేసినందుకు మీకు డబ్బు వస్తుంది, 3 కేజీలు గిఫ్ట్ వస్తుంది. మీరే చేయవలసిన పనిలా ఆ టీంని ఫాలోఅప్ చేసుకోండి. అదనంగా మీరు డైరెక్ట్ అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి, ఆ ఇద్దరులో ఎవరికైనా హెల్ప్ చేయండి. హెల్పింగ్ లేకుండా అవుదండి ఇక్కడ. ఇద్దరు హెల్ప్ చేయండి. తర్వాత డైమండ్ ర్యాంక్ లో ఎవరైతే ఉన్నారో, డైమండ్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ లో ఒక ప్లాటినం లో ఒక ఇద్దరు ఎలిజిబుల్ చేసుకోండి, రైట్ లో ఒక ఇద్దరు ఎలిజిబుల్ చేసుకోండి. ఇద్దరు చేయాలని రూల్ ఏం లేదు ఇక్కడ. అలా చేస్తే మీకు జతలు అవుతాయి. 40 జతలు. 40 జతలు చేయడం పెద్ద కష్టం కాదండి. 40 జతలు అంటే ఎంత తెలిసి రోజుకి జతన్నర కూడా కాదు. ఇక రోజుకి జతన్నర కూడా కాకపోతే ఇక డైమండ్ ర్యాంక్ ఎందుకు? ఆలోచించండి. ర్యాంకుల వల్ల ఏంటి ఉపయోగం? ఆ హోదా ఉందంటే ఆ హోదాను చూపించి మీరు రోజుకు ఒక జతన్నర చేసుకుంటే 40 జతలు అవుతాయి. కానీ ఇక్కడ 40 జతలే చేస్తే 4 కేజీలు గిఫ్ట్ వచ్చేద్ది. 4 కేజీలు. అలాగని మీరు డైమండ్ అయ్యారు కనుక గోల్డ్ది ప్లాటినంది వస్తుంది అనుకోవద్దు. డైమండ్ లో ఉన్నారు, ఆ ఒక్క గిఫ్టే వస్తుంది ఏదైనా. అలాగే డబల్ డైమండ్స్ ఉన్నారు గౌరవ లీడర్స్. వెరీ సింపుల్. రోజుకి ఒక 3 జతలు చేసుకోండి అంతే. రోజుకి 3 అంటే లెఫ్ట్ లో 3, రైట్ లో 3. త్రూ టీమే కదండి. అంటే 90 జతలు, కానీ డిస్కౌంట్ ఉంటుంది 10 జతలు. 80 జతలు చేసుకోండి. 5 కేజీలు వచ్చేస్తుంది. 5 కేజీలు. ఇక్కడ 5 కేజీలు ముఖ్యం కాదు. మీకు ఎప్పుడైతే 80 జతల కోసం ప్రయత్నం చేశారో కింద పిల్లర్స్ పెరుగుతారు. మీకు వర్కింగ్ టీం పెరుగుతుంది. ఈ వర్కింగ్ టీం ఇక మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో ఎవరైతే వర్కింగ్ టీం తయారు చేసుకున్నారో ఈ టీం ఎప్పటికీ మీకు ఉపయోగపడుతుంది. ఎప్పటికీ ఉపయోగపడుతుంది. డబుల్ డైమండ్లకి కేవలం 80 జతలు, అంటే రోజుకి 3 జతలు కూడా కాదు. ఇక రోజుకు 3 జతలు కూడా కానప్పుడు, చేయలేనప్పుడు కింద ఇంత టీ పెట్టుకుంటే కదా మీరు డబుల్ డైమండ్ అయ్యారు. ఓన్లీ 3 ప్రేయర్స్, సింపుల్ అన్నమాట. అంటే 90 కానీ 80 జతలే. ఇక ట్రిపుల్ డైమండ్ ఎంత ఈజీగా పెట్టారంటే చాలా ఈజీ అన్నమాట. ఇది ట్రిపుల్ డైమండ్స్ అందరూ కూడా ఈజీగా అచీవ్ అయిపోతారు. అంటే టీం మీద ఫోకస్ చేసిన వాళ్ళు అచీవ్ అవుతారు. టీం మీద ఫోకస్ అవ్వకుండా నాకు వచ్చినవన్నీ నా ఐడియాలకి వేసేసుకుంటాను అనుకుంటే వాళ్ళు అచీవ్ అవ్వరు. అది కూడా అర్థమైపోద్ది ఈ నెలలో, అక్టోబర్ నెలలో. అచీవ్ అయ్యారంటే టీం మీద ఫోకస్ చేశారని అర్థం. ట్రిపుల్ డైమండ్స్. ఈ ట్రిపుల్ డైమండ్లకి యాక్చువల్గా ఏంటండి, రోజుకి 25 జతలు చేసుకోవాలి కదా మనం. యాక్చువల్గా సీలింగ్ అంటే రోజుకు 25 జతలు. కానీ ఇక్కడ మీరు రోజుకి ఎంత పడిందో తెలుసండి? యావరేజ్న రోజుకి 7 జతలు చేసుకోండి చాలు. ఓన్లీ 7 పేర్స్. ఒక ఐడికి, ఏదో ఒక ఐడికి 7 జతలు చేసుకోండి. త్రూ టీమ్. మీకు ట్రిపుల్ డైమండ్ అయ్యారంటే, నెలలో 7 సీలింగ్లు అయ్యారంటే కింద మీకు మేజర్ గ్రూప్ ఉంది. కంపెనీలో ఎవ్వరికి లేనంత గ్రూప్ మీకు ఉంది. ఇంత గ్రూప్ పెట్టుకొని రోజుకు 25 జతలు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఒక 7 చేసుకోండి. రోజుకి 7 జతలు, 3 ఏళ్ళు 28, 210 జతలు. కానీ ఇక్కడ 200 జతలకే మీకు 6 కేజీలు వస్తాయి. ఇక్కడ 6 కేజీలు ముఖ్యం కాదు మిత్రులారా. లేకపోతే 5 కేజీలు, 4 కేజీలు, 3 కేజీలు, 2 కేజీలు కాదు మిత్రులారా. ఈ అచీవ్మెంట్ కోసం మీరు ప్రయత్నం చేస్తే ఒక పెన్సిల్ వచ్చినా, పెన్ వచ్చినా గౌరవమే కదా. ఈ అచీవ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇది కాన్సెప్ట్. మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తేనే మీరు ఈ ర్యాంకులో ఈ అచీవ్మెంట్ తీసుకోగలుగుతారు. మీకు మీరు అప్లికేషన్ తెచ్చుకొని మీకు మీరు ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయో అక్కడ ఐడీలు వేసుకుంటా వెళ్ళిపోతే మాత్రం ఈ అచీవ్మెంట్ అవ్వలేరు. మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళని గోల్డ్, ప్లాటినములు, డైమండ్లు, డబల్ డైమండ్లు అవ్వటం కోసం ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ అక్టోబర్ నెలంతా ఆ ఫోకస్ లో మీకు లాంగ్ రన్ లో చాలా సక్సెస్ అయిపోతారు మీరు. అది నా విజన్. ఇప్పుడు టెంపరీగా మీరు ఏదో అప్లికేషన్ వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి తెచ్చుకొని మీరు ఎక్కడ ఎక్కువ డబుల్ వస్తుందా, ట్రిపుల్ వస్తుందా అక్కడ వేసుకుంటే అది టెంపరీ ఇన్కమ్. కానీ వర్కింగ్ టీంని పెంచుకోవాలా. నేనే ఉన్నాను, నేను సొంతగా చేయాలంటే నెలకి 50-60 ప్యాకెట్లు అమ్మలేను. ఓపెన్ గా చెప్తున్నాను కదా. ఇప్పుడు నెలకు 4,000 నుంచి 5,000 మధ్యలో, నెలకు 4,000 నుంచి 4,500 మధ్యలో మనం చేయగలుగుతాం. యావరేజ్ ఈ నెల చేయగలుగుతున్నాం అంటే ఎందుకు? టీం ఉండబట్టి, నాకు వర్కింగ్ టీం ఉండబట్టి. నాకు
మీరు కూడా వర్కింగ్ టీమ్ తెచ్చుకోవాలి. సిమిలర్లీ కదా, నాకే ఫెసిలిటీ మీకు అదే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎండీగా కదా మర్చిపోండి. అలాగే మీరు కూడా ఇండివిజువల్ టీంని పెంచుకోవాలి. ఇండివిజువల్ టీంని పెంచుకోవాలంటే మిమ్మల్ని నమ్మొచ్చిన వాళ్ళు మీరు డెవలప్ చేయాలి. అయితే దీనికి ఒక కండిషన్స్ ఉన్నాయండి. నేను ఈజీగా ఇవ్వను. 2 కేజీలు 3 కేజీలు 4 కేజీలు 5 కేజీలు 6 కేజీలు. కంపల్సరీగా జూమ్లోకి కనీసం ఒక మీటింగ్ అన్నా రావాలి. ఒకటి. రెండో కండిషన్, సోనీ ఇండియా బ్రాడ్కాస్టింగ్ లో ఎవరైతే ఈ గిఫ్ట్ల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారో మీ టాప్ సీనియర్స్ అందరూ కూడా అవతల వారికి చెప్పి, ట్రై చేసే వాళ్ళందరికి చెప్పి, వారిని నాకు బ్రాడ్కాస్టింగ్ పాత నెంబరే, ఇది మీకు తెలుసు, పాత నెంబరు కొత్త నెంబరు. కొత్త నెంబర్ అంటే ఓన్లీ మీరు ఆర్డర్లు ప్లేస్ చేయడానికి, మీరు అడ్రస్ పెడతానికి అది కొత్త నెంబర్. దాంట్లో ఇంక వేరే మెసేజ్లు ఏమి వద్దు అసలు. ఈ పాత నెంబర్ ఏదైతే ఉందో జూమ్ లో చెప్పడం కరెక్ట్ కాదు, పాత నెంబర్ చెప్పడం మీకు తెలుసు. ఆ పాత నెంబర్కి హాయ్ అని పెడితే నా బ్రాడ్కాస్టింగ్ గ్రూప్లన్నీ పాత నెంబర్లోనే ఉన్నాయి. హాయ్ అని పెట్టి వారి పేరు, వాళ్ళ ఊరు పేరు, ఆ సీనియర్ పేరు టైప్ చేసి పెడితే నేను బ్రాడ్కాస్టింగ్ లో యాడ్ చేసుకుంటా. వాళ్ళనే నా పేరు జ్యోతిబాబు సోనీ ఇండియా రాజమండ్రి అని చెప్పి యాడ్ చేసుకుని నాకు హాయ్ అని పెడితే బ్రాడ్కాస్టింగ్ యాడ్ చేస్తా. ఈ గిఫ్ట్లు, ఈ గోల్డ్, ప్లాటినం, డైమండ్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్ ఎవరైతే ఉన్నారో వీరికి ఏ గిఫ్ట్ రావాలన్నా నా బ్రాడ్కాస్టింగ్ ఉండాలి. అదొకటి కండిషన్. ఎందుకంటే నా బ్రాడ్కాస్టింగ్ ఉంటేనే మీకు చాలా వరకు సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది మీ దగ్గర. రోజు పోస్టులు పెడతా ఉంటాం, ఇలా పేమెంట్స్ ఇచ్చేసాం చూసుకోండి, లేదా ఫ్రాడ్ పంపించేసాం చూసుకోండి, ఇవన్నీ వెళ్తున్నాయి అనుకోండి. వాళ్ళకి ఏమనిపిస్తుంది, బ్రాడ్కాస్టింగ్ ఉన్న వాళ్ళకి, అరే వాళ్ళు పేమెంట్లు ఇచ్చారంట నాకే రాలేదంటే విత్డ్రాల్ పెట్టుకోలేదు, అటు విత్డ్రాల్ పెట్టుకోలేదంటే ఆయనకి ఎలిజిబిలిటీ లేదు, అరే ఆ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అరే ఫ్రాడ్ కూడా పంపించేశారంట, నేనే ఆర్డర్ పెట్టుకోలేకపోయాను నా టీం కోసం, ఆ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ బ్రాడ్కాస్టింగ్ ఉండడం వల్ల అది లాభం. ఈ బ్రాడ్కాస్టింగ్ లో కంపల్సరీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్. అలాగే కనీసం రోజుకి ఒక్కసారైనా జూమ్ లోకి రావాలి. అలాగా. రెండోది, ఎన్ని ఐడీలు ఉన్నా ఒక ఐడికి గిఫ్ట్. అంటే కనీసం ఒక ఐడి కన్నా రన్నింగ్ టీం తెచ్చుకుంటారనేది నా ఆశ. అలాగే వచ్చే నెలలో, ఇప్పుడు ఈ నెలలో ఉన్న ఆఫర్లన్నీ కొనసాగుతాయి, ఆ డౌట్ ఏం పెట్టుకోవద్దు. ఏది 1000 రూపాయలు ఒకేసారి విత్డ్రాలు పెట్టుకుంటే గోల్డ్, 2000 విత్డ్రాలు ఒకేసారి పెట్టుకుంటే ప్లాటినము, 3000 ఒకేసారి విత్డ్రాలు పెట్టుకుంటే డైమండ్ ప్లస్ సీలింగ్ హెచ్వరు, 2 సార్లు 2 సీలింగ్లు, నెల మొత్తం మీద 2 సీలింగ్లు కనుక విత్డ్రాలు ఒకేసారి పెట్టుకుంటే, అంటే 3000 చొప్పున పెట్టుకుంటే డబల్ డైమండ్. అలాగే నెల మొత్తం మీద 7 సీలింగ్లు తీసుకున్న వాళ్ళేమో ట్రిపుల్ డైమండ్. ఇవన్నీ యథాతథంగా కొనసాగుతాయి. ఇందులో ఏది 1వ తారీఖుది నేను మాట్లాడుతా ఉన్నా ఇప్పుడు. అంటే అడ్వాన్స్ గా ఎందుకు చెప్తున్నాను తెలుసండి, ఈ 10 రోజులు కూడా మీరు ఏదో ఒక ఐడిని ఎన్నుకొని ఈ ఐడి మీద వర్క్ చేసుకుంటా వెళ్ళాలి. ఒక ఐడి మీద మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తే నా గోల్ ఒకటే, ఫస్ట్ ఒక ఐడి టాప్ సీనియర్స్ అందరూ ఒక ఐడి రెగ్యులర్ సీలింగ్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను పెట్టిన సిస్టమ్ లో మీకు రోజుకి 7 జతలే పెట్టా, కానీ యాక్చువల్ ఇంకా ఉంది, చాలా ఉంది, 25 జతలు చేయాలి మీరు సీలింగ్ రెగ్యులర్ గా వెళ్ళాలంటే. సీలింగ్ ఒకసారి వచ్చి ఆగిపోతే ఉపయోగం లేదండి. సీలింగ్ అంటే అది కాదు. సీలింగ్ అంటే ప్రతిరోజు పడిపోవాలి. ఇప్పుడు చాలా మందికి పవర్లు ఉన్నాయి, వేకర్లో 25 అప్లికేషన్ పడిపోతే మీరు రెగ్యులర్ గా పడిపోవాలి 25. ఇప్పుడు నేను రెగ్యులర్ గా 7 కోసం పెట్టాను మీకు గిఫ్ట్. 7 అంటే ఒకరికి ఉండొచ్చు, ఒకరు లేకపోవచ్చు, మాక్సిమం పవర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఈ పవర్ లో ఉన్న వాళ్ళకి వేకర్లో పవర్లు కూడా కౌంట్ అవుతాయి, గుర్తు పెట్టుకోండి. పవర్ లో అప్లికేషన్ పడ్డా పడకపోయినా పర్లా, అంటే అది క్యాలిక్యులేషన్ చెప్తున్నా, కానీ ఫాలోఅప్ చేయండి. ఈ రోజు పవర్ అనుకున్న వాళ్ళు వదిలేసారా, రేపు ఎలా వీకర్ అయిపోతారు, అది పవర్ అయిపోతుంది, అది చూసుకోండి. ఇప్పుడు 2 కళ్ళు బైనరీ. నేను 25 సంవత్సరాల నుంచి బైనరీ కాన్సెప్ట్ చేసి పైకి వచ్చిన వాడిని. బైనరీలో మహా అద్భుతమైన లైఫ్ ఉందండి, యూనిట్ లెవెల్లో లేదు. యూనిట్ లెవెల్లో మన 5 సంవత్సరాలు కష్టపడితే గానీ ఫ్రూట్ ఎంజాయ్ చేయలేం. నేను తప్పు పడతలేదు, ఏ కంపెనీ పేరు చెప్పట్లా. కానీ బైనరీలో ఉన్న అద్భుతం ఏంటంటే సరైన కంపెనీ దొరికితే ఎంటైర్ లైఫ్ మారిపోతుంది. బైనరీలో నా లైఫ్ మారిపోయింది. అలాగే లోపేసి 5 తర్వాత మిస్ మేనేజ్మెంట్ వల్ల ఫెయిల్ అయ్యారు, కానీ ఎండి గారు చాలా మంచి ఆయన. పక్కోళ్ళు చెడగొట్టారు పాపం ఆయన, రకరకాల వ్యాపారంలో తీసుకుపోయారు. నన్ను ఎవరు ఏ వ్యాపారంలో తీసుకెళ్ళలేదు. వేర్ వెరీ స్ట్రాంగ్ మైండ్. నా మైండ్ అది దేనికి ఏక మనసు ఉన్న వ్యక్తిని నేను, అందుకే డెవలప్ అయ్యాను. నెట్వర్క్ కూడా రెండోది చేయను. ఒకటి ఫెయిల్ అయితే రెండో దాంట్లోకి పోతా తప్పని పరిస్థితుల్లో. అంతేగాని అది ప్రాణం కొన ఊపిరినంతసేపు దాంతో ఉంటాను నేను. ఇక అది ఫెయిల్ అయిపోయింది. రీసెంట్ గా 3 కంపెనీలు ఫెయిల్ అయినాయి, కానీ పేరు చెప్తున్నా. జెప్పే ఫెయిల్ అయిపోయింది, స్పాట్ లోన్ ఫెయిల్ అయిపోయింది, ఐరిచ్ ఫెయిల్ అయిపోయింది. 3 ఫెయిల్ అయ్యాక 4వ దాంట్లోకి వెళ్తే ఎందుకని చెప్పి నేను ఓన్ గా పెట్టుకున్నాను. అందుకే ఒకటే ఫైనల్ గా గౌరవ లీడర్స్ ఒకటే చెప్తా ఉన్నా, నేనైతే
లాంగ్ లైఫ్ కంపెనీ నడపడానికి సిద్ధంగా ఉన్నా. మీరు లాంగ్ లైఫ్ నాతో నడవగలిగితే ఏక మనసుతో ఉండండి. అక్కడొక కాలు, ఇక్కడొక కాలు వేసుకోకండి. అది మీకే నష్టం. నాకేం కాదు. నాకేం కాదు. ఎందుకంటే నాకున్న 100 మంది టీంలో ఉదాహరణకి ఇప్పుడు 89 మంది ఉన్నారు గౌరవ టాప్ ప్లేయర్స్. అంతా లీడర్స్. 89 మందిలో ఒకళ్ళు మిస్ అయినా ఇంకొకరు వస్తారు. మిస్ అవ్వాలని నేను కోరుకోను. కానీ వస్తారు నాకు. కానీ మీకు ఇటువంటి కంపెనీ దొరకదు. ఇటువంటి ఎండి దొరకడు. ఉదయం 5:30 నుంచి 11 వరకు పనిచేసి ఎండి దొరకడు. నిత్యం ఫోన్ ఎత్తి ఎండి దొరకడు. ఇది ఇవన్నీ నిజాలు. నాది నేను గొప్పగా చెప్పుకుంటే బాగోదు. కానీ మరి చెప్పుకోకపోతే ఎలాగా? అది. ఇలాంటి ఎండి దొరకదు. దొరికినప్పుడే మీరు ఎదిగిపోవాలి ఈ కంపెనీలో. ఎదగాలంటే మీరు నిత్యం వర్క్ చేసుకోవాలి. 4 అడుగులు ఇటు 4 అటు వేరే కంపెనీ ఇదే కంపెనీ అవ్వదు. పని అవ్వదు. మీరు ఎక్కడ సక్సెస్ అవ్వలేరు అన్నమాట. నాకు తెలిసి మన ఆంధ్ర తెలంగాణ గురించి నేను మాట్లాడతా. భారతదేశం గురించి కాదు కానీ నాకు తెలిసి 2 కంపెనీలో పనిచేసేవాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు మార్కెట్లో. లేరు. ఏదో ఒక కంపెనీలో పని చేసుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు నాకు లాంటి వాళ్ళు ఇప్పుడు జూమ్లో కూడా ఉన్నారు. ఏక మనసుతో ఎన్నో ఆఫర్లు వచ్చినా వెళ్లకుండా ఏక మనసుతో పని చేసుకుంటూ పోతా ఉన్నారు వాళ్ళ టీం కోసం. అలా పని చేసుకుంటూ వెళ్తే అద్భుతం లైఫ్ ఉంది. ఇది మాత్రం నేను పెట్టిన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మీకు మళ్ళా చెప్తామన్నా, టాప్ సీనియర్స్ అందరి మైండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసండి? మీ టీముల్లో ఎవరు గోల్డ్ లో ఉన్నారు, ఎవరు ప్లాటినంలు, ఎవరు డైమండ్లు, డబుల్ డైమండ్, వాళ్ళ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి. ముఖ్యంగా బాటంలో ఈ 10 జతల మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి. మీకు ఆటోమేటిక్గా 200 జతలు అయిపోతాయి. వద్దన్న అయిపోతాయి. ఈ 10 జతల వాళ్ళ మీద, అంటే మీ టీముల్లో ఎవరెవరు గోల్డ్ ర్యాంక్ లో ఉన్నారో ముందు అది లిస్ట్ అవుట్ చేయండి. దురదృష్టం ఏంటంటే కొంతమంది సీనియర్స్ అసలు మీ కింద ఎంతమంది గోల్డ్ ఉన్నారు, ఎంతమంది ప్లాన్లు ఉన్నారు, ఎంతమంది డబుల్ డైమండ్ లో కూడా తెలవని వాళ్ళు ఉన్నారు. ఇది నిజాలు. మన నిజాలు మాట్లాడుకుంటేనే మనం దాన్ని సరి చేసుకోగలుగుతాం. ఇది కూడా తెలవని వాళ్ళు ఉన్నారు టాప్ సీనియర్స్. అది కాదు, ఇప్పుడు తీయండి, బయటికి తీయండి లిస్ట్. బయట తీసి అసలు మీ టీంలో ఎవరు గోల్డ్ ఉన్నారు, ఆ గోల్డ్ మీద ఎవరు వర్క్ లో ఉన్నారు, ఆ గోల్డ్ వాళ్ళ మీద ఫోకస్ చేయండి. వచ్చే నెలలో అంటే ఈ 10 రోజులు దీని మీద వర్క్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఈజీ అనమాట. ఇప్పుడు మనం ఈ 10 రోజులు ఎలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే, రన్నింగ్ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, 1వ తారీఖు నుంచి అథ్లెటిక్స్ లోకి వెళ్ళిపోవచ్చు రన్నింగ్ లో. ఈ 10 రోజులు ఫోకస్ చేయండి. అసలు ఎవరెవరు ఉన్నారు మీ టీముల్లో, ఎవరిని మనం డెవలప్ చేయాలనుకుంటున్నారు. సార్ అందరినీ డెవలప్ చేయలేమండి మనం, కానీ మీరు ఎవరిని డెవలప్ చేసుకున్నారో ముందు వాళ్ళ లిస్టులు రాయండి, వాళ్ళకి ఫోన్లు చేయండి. కానీ మీకు నేను సహకరిద్దాం అనుకుంటున్నాను, కొద్ది మీరు కూడా ఒక అడుగు వేయండి, నేను ఒక అడుగు వేస్తాను. ఈ మాటలు మనం చెప్పాలి. వాళ్ళు చేస్తున్నారు కదా వదిలిపెట్టకండి, తప్పది. వాళ్ళు మనం ఫోన్ చేసినా ఫోన్ చేయకపోయినా వాళ్ళు పని చేసుకుంటూ పోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ వాళ్ళని కొద్దిగా పలకరించండి. పలకరిస్తే ఏం పోతుంది? మన 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 ఆస్తులు పోతాయా? కనీసం ఏమన్నా బాగా చేస్తున్నారంటే మీకు ఏం పోతాయి చెప్పండి? బాగా చేస్తున్నారంటే ఇప్పుడు నాకు మేజర్ టీం ఉంది కనుక నేను రోజు చేయలేకపోతున్నా. కానీ మీరైతే నాకు చేయండి. మీరు ఎప్పుడు చేసినా ఫోన్ ఎత్తుతా. ఆదివారం ఫోన్ చేసి ఎత్తుతున్నాను కదా నేను. కాకపోతే ఒక ఆదివారం అయితే ఒక్కోసారి 2-3 గంటలు టైం పడద్దు నాకు, మీ ఫోన్ ఎత్తలేకపోవచ్చు. కానీ మళ్ళీ రిపీట్ చేస్తాను, నేను రీకాల్ చేస్తున్నాను కదా. అలాగా నేను ఏమంటానంటే బలమైన ప్రయత్నాలు చేయాలి. మనం ఒక బిల్డింగ్ కడదామని అనుకుంటున్నాం. మనం సోనీ ఇండియాలో బిల్డింగ్ కట్టాలంటే పిల్లర్స్ లేకుండా మీరు కట్టలేరు, నేను కట్టలేను. నేను పిల్లర్స్ ని కట్టుకున్నాను. ఆల్రెడీ 87 మంది పిల్లర్స్ ఉన్నారు ఇప్పుడు జూమ్ లో వచ్చిన వాళ్ళందరూ పిల్లర్సే. నాకు 87 మంది పిల్లర్సే. ఈ 87 మంది మీద నేను బిల్డింగ్ కట్టదలుచుకున్నాను. అలాగే మీ టీంలో ఎంతమంది ఉన్నారు పిల్లర్స్ అనేది మీకు మీరు అనాలిసిస్ చేసుకొని వాళ్ళని ఫాలోఅప్ చేసుకోగలిగితే టాప్ లోకి వెళ్ళిపోతారు ఎవరైనా కానీ. దీని విజన్ వేరు, దీని ప్లాన్ వేరు. ఫైనల్ వర్డ్స్ నేను చెప్తా ఉన్నా మిత్రులారు, ఇంకా 3 నిమిషాలు ఉంది. క్వాలిటీ విషయంలో రాజీ పడే సమస్య లేదు. ప్లాన్ విషయంలో మార్చను. ఏ రోజుకి ఆ రోజు పేవుట్లు వెళ్ళిపోతాయి. రాత్రి 12 దయచేసి మొన్న ఒక ఆయన చెప్తున్నా, మనసులో పెట్టుకోండి. నాకు నెల్లూరు నుంచి 4ంటికే ఫోన్ చేసి, సార్ ఇంకా డబ్బులు రాలేదన్నారు. 4ంటికి రావండి, నా కమిట్మెంట్ 12. అంత ముందు నాకు 2ంటికే వచ్చినాను. ఓకే, ఒకసారి 2ంటికి వస్తే, ఒకసారి ఉదయం 10ంటికి వచ్చేస్తాయి, ఒకసారి 5వ తావరద్దు. అప్పటి నుంచి ఆయన పేవుట్ ఎప్పుడు చేస్తున్నాను తెలుసా? లాస్ట్ పేవుట్ చేస్తున్నాను ఆయన. అప్పటి నుంచి ఆయనకు అర్థం అవ్వాలి కదా. ఆయన ఎప్పుడైతే నన్ను క్వశ్చన్ చేశారో, ఇది అంత ముందు 2 గంటలకి 4ంటికి ఫోన్ వచ్చేసింది నాకు. నో, నాకు అలా చేయొద్దు. మీరు 12 దాటాకే చేయాలి. మీరు 12కి నేను చేయలేకపోయారంటే మీ అకౌంట్ లేదు, ప్రాబ్లం ఉందని అర్థం, అంతే. అలా నాకు ఎవరు ఫోన్ కానీ, తర్వాత ఫోన్ చేయొద్దని కాదు, నిలబెట్టేయండి నన్ను నేను తప్పు చేస్తే.
కానీ నిజాయితీగా పని చేసుకుంటూ పోతున్నాను కదా! మీరు ఒక రోజు 10కి ఇచ్చారని 11 గంటలకు ఫోన్ చేసి నాకు డబ్బులు రాలేదంటే నాకు చాలా కోపం, బాధొచ్చేద్ది. ఏంటి ఇంత నిజాయితీగా పని చేస్తున్నా క్వెషన్ చేస్తారేంటని. అలాగే మీకు ప్రొడక్ట్ విషయంలో ట్రాకింగ్ స్లిప్పులు రాలేదనుకోండి, క్వెషన్ చేయండి, ఇబ్బందిలే. చెయ్యాలి మీరు. అదే కదా నేను ప్రశ్నించి తప్పులు నేర్చుకోండి అనేదే నా టీమ్‌కి నేర్పుతా ఉన్నా నేను. ఇప్పుడు ఇప్పుడు నేను ట్రాకింగ్ స్లిప్పులు పంపించేసిన ఒక పోస్ట్ వస్తది మీకు. ఆ పోస్ట్ వచ్చాక మీకు రావాల్సింది రాకపోతే నన్ను అడగండి. అడగాలి. అడగకపోతే ఎలాగా? అడగాలి. అంతేగాని ఆ పోస్ట్ రాకుండా మీకు 2 పెట్టాను. 4 పెట్టాలి. 2 పెట్టాను. ఈ లోపల ఏవో ఫోన్‌లొచ్చాయి. ఒక గ్యాప్ వచ్చింది. బాబోయ్! నాకు ఇంకా రిమైనింగ్ కంగారు పడకండి మీరు. వస్తాయి. లెక్కేంటంటే మీకు నిన్నేసి ఈవినింగ్ డబ్బులేస్తే ఈరోజు 3 లోపల వస్తాయి. అంటే ఆదివారం అయితే రావనుకోండి. 3 లోపు వస్తాయి. అది కండిషన్. అది కమిట్మెంట్ అది. దయచేసి నన్ను అర్థం చేసుకొని నడవండి. నాతో నడిచే వాళ్ళకి కంపెనీ సిస్టమే తెలవకపోతే ఎలాగా? రెండోది మీరు 7,400 ఏసారా? 7,300 ఏసిన తర్వాత 1 అవర్ వరకు మీరు కొద్దిగా వెయిట్ చేయాల. ఎందుకంటే నేనేదో మీటింగ్‌లో ఉంటాను. ఫోన్‌ల మీద రింగులు కొట్టినా నేనేం చేయలేను. ఎందుకంటే నాకు ఎదురు కూర్చున్న వాళ్ళని ఎదురుగా పెట్టుకొని నేను మీకు వాట్సాప్‌లో ఇవి పెడుతుంటే ఆళ్ళేమనుకుంటారు ఎవడితోటి చాటింగ్ చేస్తాడేమో అనుకుంటారు. మీకు అయన్నీ పెడతా ఉంటే. నెగెటివ్‌లోకి పోతారు ఎదురుగుండా ఉన్నవాళ్ళు. అందుకే నేను 1 అవర్ టైమ్ అడిగా. 1 అవర్ తర్వాత కూడా నేను పంపలేదనుకోండి, ఒక రింగ్ ఇచ్చి వదలండి. ఇబ్బందేం లేదు. ఫీల్ అవ్వను నేను. ఒక రింగే. మళ్ళీ 10 రింగులు అవసరంలా. నేను చాలా అలర్ట్‌గా ఉండే వ్యక్తిని. చాలా అలర్ట్‌గా ఉంటాను. ఒక రింగే ఇచ్చి వదిలేయండి అంతే. ఓ మిస్డ్ కాల్ పడిపోద్ది. ఓహో! మిస్డ్ కాల్ ఉందంటే ఇందులో ఏదో ఉందనుకుంటారు. నేను వాట్సాప్‌లో చూసుకుంటా. మీకు అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా. ఇది. రైట్. ఈరోజు సోమవారం మరి ఈరోజు మాట్లాడటానికి ఇంకా టైం ఎవరు తీసుకోలేదనుకుంటున్నాను. అయితే ఇద్దరు అడిగారు నన్ను. గవర్నర్ రవీంద్ర కుమార్ సార్, గవర్నర్ శ్యామ్ కుమార్ సార్. శ్యామ్ కుమార్ గారంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ఆయన ఉన్నారు. వరంగల్ ఏరియాలో. ఆళ్ళ టీమ్‌లో ఉన్నారు. చాలా కమిటెడ్‌గా ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నేను మాట్లాడతాను. వారే అడిగారు టైమ్ ఇమ్మని. వారిద్దరిలో టైము ఎవరు తీసుకోకపోతే మిగిలినోళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఎవరు లేని పక్షంలో యా యాక ఏకఛత్రాధిపత్యం నేనే మాట్లాడుకోవాలి. కానీ నాకు రోజు నేను మాట్లాడుకోవడం నాకు ఇష్టం ఉండదండి. మనం ఏం చెప్తాం రోజు మనం కొత్తోళ్ళు మాట్లాడాలి. లీడర్స్ మాట్లాడాలి. అప్పుడు దాని అర్థం, అందం, పరమార్థం అన్నీ ఉంటాయి. దయచేసి మాట్లాడటానికి ట్రై చేయండి. జూమ్‌లోనే మాట్లాడినప్పుడు ఫీల్డ్‌లో ఏం మాట్లాడతారు మీరు? అనేది నా ప్రశ్న. రైట్. థాంక్ యూ. దయచేసి ఏమి అర్థం కాకుండా రాంగ్ మోటివేషన్ ఎవరిని చేయొద్దు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నాకు కాల్ చేయండి. నాకు ఆ ఓపిక ఉంది. మళ్ళీ మీ అందరికీ చెప్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే. ఇది చాలా సక్సెస్‌ఫుల్ ప్లాన్ నేను చెప్పింది. ఇప్పుడు మీ మనసంతా మీ మీ యొక్క అసోసియేట్స్ మీదకి రావాలి. అసోసియేట్స్‌లో ఎవరిని ఈ గిఫ్ట్‌లకి ఎలిజిబుల్ చేయాలని దాని మీద వర్క్ చేయండి. అలాగే ఏదో మీరే 2 పక్కలు చేసి ఎలిజిబుల్ చేయమని కాదు నా ఉద్దేశ్యం. వాళ్ళ వర్క్ మైండ్‌లోకి తీసుకొచ్చి మీరు గనక చేయగలిగితే మీరు చేయగలిగితే ఒక వన్ సైడ్ మిమ్మల్ని డైరెక్ట్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సైడ్ సపోర్ట్ కూడా